హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు మనందరి కొరకు, అంటే మన పాపముల నుండి మనలను విడిపించటానికి దేని ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు యొక్క తన స్వరక్తంనిచ్చి మనల్ని పాపాల నుంచి విడిపించి ఆయన ఏం చేశాడంటే మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మిమ్మల్ని, నన్ను, మనందరినీ మన ప్రతి పాపపు స్థితి నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్యానికి వారసులముగా, హల్లెలూయా, వారసులముగా యాజకులనుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు తనను తానుగా కుమారునిగా ఈ లోకానికి రావటానికి కారణమే మనమున్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి మనల్ని విడిపించి షిఫ్టింగ్ అన్నమాట. కుమారుని యొక్క రాజ్యములో ఆ నివాసులుగా, రాజ్య వారసులుగా, యాజకులుగా చేయటానికే ప్రభువు మనల్ని దృష్టించి మనల్ని ఏర్పరచుకొని మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా మనము చూస్తున్నాం. అయితే రియల్ పర్పస్ ఆఫ్ క్రిస్మస్, ఆ పర్పస్ ఏంటి అంటే మనకు ఆయన రాజ్య వారసులుగా, అంటే రాజుకి ఏముంటుందండి, కిరీటం ధరించి ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అయితే మనల్ని కూడా ఆయన రాజ్యములో రాజ్య వారసులుగా ఆ యొక్క కిరీటాన్ని మనకు ధరింప చేయటానికే వచ్చినటువంటి పర్పస్ ఈ యొక్క క్రిస్మస్ సీజన్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి కారణమే ఏంటి అంటే మనల్ని మన యొక్క ప్రాచీన స్థితి నుంచి విడిపించి తన కుమారుని రాజ్యానికి వారసులుగా, యాజకులుగా చేయటానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన వచ్చాడు, ఆ పని చేశాడు. అంటే ఇప్పుడు ఏంటి అంటే నీ తలపైన కిరీటం ఉంచబడి ఉంది. హల్లెలూయా. నీ తలపైన కిరీటము పెట్టబడి ఉంది. ఆ కిరీటము అధికారానికి సూచన. ఆ ధన్యతలోనికి మనల్నందరినీ తీసుకొని రావటానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే బాలుడైనటువంటి యేసు ఆ యొక్క పశువుల పాకలో మనం చూస్తాం. అయితే ఆయనను పశువుల పాకలో మనము బాలునిగా చూడక రాజాది రాజుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమాధానానికి అధిపతిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. దేవుడు గ్రేట్ కింగ్ ఆఫ్ యూనివర్స్. ఈ విశ్వమంతటికి ఆయన గొప్ప రాజు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు విశ్వమంతటికి గొప్ప రాజు. ఎందుకంటే ఆయన ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి తండ్రి కనుక ఈ సృష్టి అంతటి మీద ఆయన రాజు. ఆ రాజు యొక్క రాజ్యములో మనము ఆయన సింహాసనముతో పాటు కూర్చుండబెట్టబడుటకు, ఆయన ఏ విధముగా రాజ్యాన్ని ఏలుతాడో, ఏ విధంగా పరిపాలిస్తాడో, తన సంతానమైనటువంటి మనము కూడా అదే విధానములో ఏలునట్లుగా, పరిపాలించినట్లుగా, పాలించినట్లుగా ఆయన మనకు తన యొక్క కిరీటమును అనుగ్రహించటానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం చదువుతూ ఉన్నాం కదా, ఆయన నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, సమాధానకర్త, అధిపతి. హల్లెలూయా. ఆయన అధిపతి అంటే అన్నింటిపైన ఆయనకు అధికారం ఉంది. అధికారము కలిగినటువంటి అధిపతికి సంతానముగా ఆయన కుమారుని, తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనల్ని చేయటానికే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు.
ప్రభుకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చారు అంటేనే అది మనలను తన యొక్క రాజ్య నివాసం చేయటానికి. కాబట్టి అంతటి గొప్ప తండ్రి మనము కలిగి ఉన్నాము. ఈ అధికారము అద్భుతమైనటువంటి అధికారం. ఆమేన్. ఇంతటి తండ్రి ఎలా వచ్చాడు అని మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆది యందు ఎవరున్నారని తెలుసు మనకు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ దేవాది దేవుడే వాక్యమై ఉన్నటువంటి ఆ దేవాది దేవుడే ఏం చేశాడంటే, వాక్యము శరీర రూపముగా మానవ శరీరము దాల్చి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతటి ప్రేమామయుడు, ఎంత గొప్ప కృప ఆధిక్యత అది మనకు అనుగ్రహించడానికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సమస్తమైన భూపతులకు అధిపతి అయినటువంటి మన ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమాధానపతి, బలవంతుడు. ఈ పదాలను వేటిని సూచిస్తుందంటే ఆయన గొప్పతనాన్ని మనము స్తుతించడం సూచిస్తుంది. తండ్రి, నువ్వు అందరికీ అధిపతివి, ఈ ఈ ఈ విశ్వానికే నీవు సృష్టికర్తవు, ఈ విశ్వానికే నీవు గొప్ప రాజువు. అంతటి రాజువు నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి మమ్మల్ని మా పాపపు స్థితి నుంచి ప్రాచీన స్థితి నుంచి విడిపించి ఈ యొక్క ఆధిక్యతను ఇవ్వటానికి, మాకు ఆ యొక్క కిరీటమును ధరింప చేయటానికి నీవు వచ్చి ఉన్నావు. ఎంత మహోన్నతుడవు. హల్లెలూయా. అందుకనే అనునిత్యము ఆయనను స్తుతించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అయితే ఆ వాక్యమే దేవుడై ఉంటుండగా, ఆ వాక్కుగా శరీర రూపం దాల్చి భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు మనకి ఇవ్వబడినటువంటి కృప ఏంటంటే, దేవుడు ఈ భూమి మీద నడవటాన్ని మనం చూసాము. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంచరించడం ద్వారా మనకు తెలియపరచబడినటువంటి విషయాలు, ఆయన స్వభావము, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన వాత్సల్యత, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క కరుణ. హల్లెలూయా. అంటే దేవాది దేవుణ్ణి మనము ఈ భూమి మీద చూడగలిగాము. హల్లెలూయా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఎక్కడ చూసినా ఆయన వాక్యమందు ఆయన మనకు తెలియపరుస్తున్నటువంటి ప్రతి సందర్భంలో ఏంటి అంటే, ఆయన రాజ్య నివాసివి నీవు, ఆయన రాజ్యములో వారసునివి అన్న సత్యాన్ని మనకు పదే పదే తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఎందుకు అంటే, ఆయన అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి మనము ప్రాచీనమ్మ స్వభావంలో ఉన్నప్పుడు మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దుస్థితి నుంచి మనల్ని విడిపించి విమోచన కలగచేసి విడుదలనిచ్చి ఏం చేశాడంటే, తన కుమారుని రాజ్యవాసులునిగా చేశాడు. హల్లెలూయా. అసలు ఆయన వచ్చినటువంటి ఉద్దేశమే, ఆయన వచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక, పర్పస్, ఆ కమిషన్ ఏంటి అంటే, నిన్ను నన్ను ఆయన తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా, రాజ్యములో సమానమైనటువంటి హక్కు కలిగి, అధికారము కలిగి, ధన్యత కలిగి, అదే ఆధిక్యతలో ఏలటానికి, పరిపాలించటానికి. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఏమి గ్రహింపులో ఉండాలి అంటే, నీవు ఈ భూమి మీద ఉన్నావు కానీ దీనికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు. నీవు ఆల్రెడీ పరలోక రాజ్య నివాసిగా మారి ఉన్నావు, చేర్చబడి ఉన్నావు, షిఫ్ట్ అయి ఉన్నావు. అంటే ఇక ఏమాత్రం నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి స్థితిని బట్టి ఆలోచించకూడదు. నీవు రాజాదిరాజు కుమారునిగా, కుమార్తెగానే ఆలోచించాలి. అలా ఆలోచిస్తే పనులు అవుతాయా? ఎస్, అవుతాయి. ఎందుకు అంటే, రాజు యొక్క సింహాసనం మీద
కూర్చున్నటువంటి ఆ యొక్క రాజును మనము గమనిస్తే ఆ రాజుకు తన రాజ్యం యొక్క ప్రతి పరిస్థితి గ్రహింపు కలిగి ఉంటాడు. అది మాత్రమే కాదు, ఆ రాజు తన యొక్క ప్రభుత్వములో, తన యొక్క స్వాధీనములో, తన యొక్క ఆధీనములో, తన యొక్క పలుకుబడిలో, తన యొక్క మాటకు లోబడే ప్రభావంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన ఏం చేస్తాడంటే సింహాసనం మీద కూర్చొని తను రాజునని గ్రహించి ఆయన తన నోటి మాట చేత సమస్తాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. రాజుకు ఇవ్వబడిన అధికారమును బట్టి తన మాట చేత ఏ విధముగా పరిపాలిస్తాడో, రాజు మాటను పలికినప్పుడు అన్ని పనులు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ తండ్రి తన కుమారుని రాజ్యంలో మనల్ని రాజులుగా చేసి ఉన్నప్పుడు నీవు ఆయన మాట నీ నోటిలో ఉండటము ద్వారా నీవు సమస్తాన్ని ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. ప్రతి దాన్ని నువ్వు పరిపాలించాలన్నా, ఏలాలన్నా, వాటిని కమాండ్ ఇవ్వాలన్నా, వాటిని లోబర్చుకోవాలన్నా, ఆ పని జరిగించాలన్నా నీకు ఇవ్వబడిన అధికారము, ఆధిక్యత ఏంటి, ధన్యత అంటే నీ నోటిలో ఆయన మాట. హల్లెలూయా. అనునిత్యము నీ నోటిలో ఆయన మాట ద్వారా నీవు పరిపాలిస్తావు, నీవు ఏలుతావు. హల్లెలూయా. చాలాసార్లు ఈ విషయాన్ని మనము గ్రహింపులో పెట్టుకోనకుండా, ఈ సత్యాన్ని పెట్టుకోకుండా ఏమవుతుంటుందంటే ప్రాచీనమైనటువంటి విధానములో కృంగిపోవటం, దుఃఖపడటము, వేదనలో అల్లాడటం, అలసిపోవటము, నిరుత్సాహపడిపోవటము, నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటము, నిరీక్షణ లేని స్థితిలోనికి వెళ్ళిపోవటము, ఇది అంతా ఏంటి అంటే అపవాది యొక్క కుయుక్తి. అపవాది యొక్క కుయుక్తి. అయితే అపవాది నిన్ను ఏమీ చేసుకోలేదు, కానీ ఒకటి నీవేమై ఉన్నావో అన్న విషయాన్ని నీకు మరుపు తెప్పిస్తుంది. మరుపు తెప్పించి నీ యొక్క ఆధిక్యతను నువ్వు వాడుకోకుండా మరుపు తెప్పించినప్పుడు నీవేమైపోతావంటే బలహీనపడతావు, నిరుత్సాహపడతావు, హోప్ లేకుండా తయారవుతాం, నిరుత్సాహంగా మాట్లాడతాం, స్వతంత్రించుకోవాల్సినటువంటి దేనిని స్వతంత్రించుకొనలేవు. నీ నోటిలో ఆయన మాటను ఉంచుకోవటానికి అలసత్వం అయిపోతుంది, అశ్రద్ధ అయిపోతుంది. టోటల్గా అంటారు చూడండి, ఏంటో కమ్ముకున్నట్లయింది, అసలు ఏమి గుర్తుకు రాలేదు, ఏమైపోతున్నానో నాకే తెలియదు అన్న స్థితి మాటలు వస్తూ ఉంటాయి. వెంటనే ఎప్పుడైతే నీవు ఆయన ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తిగా ఉన్నావో, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మనికి నీవు అనుమతిస్తావో, నీ మీద ఏలుబడికి, నిన్ను పరిపాలించటానికి, నిన్ను నడిపించటానికి, నీ ద్వారా ఆయన తన జీవితాన్ని జీవించటానికి నీవు అనుమతిస్తావో, ఆలోచనలో, తలంపుల్లో నీ యొక్క హృదయం అంతటితో అనుమతిస్తావో, పరిశుద్ధాత్ముడిని దిగ్గున లేచి నీ ఆత్మతో కలిసి తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అదే నీ నోటిలో దేవుని మాటగా ఉండి నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే నీవు మాట్లాడుతూ ఉంటావో, అన్య భాషల ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉంటావో, దేవుని హృదయంలో ఉన్నటువంటి మర్మములను నీవు గ్రహించుకుంటూ ఉంటావు. దేవుని మర్మాలు ఎప్పుడైతే గ్రహించుకుంటూ ఉంటావో, ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో దిగ్గున లేచి ఆయన బలముతో నీవు సమస్తమును నెరవేర్చుకుంటూ ముందుకు సాగగలుగుతావు. అది ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటిదైనా సరే, అది ఉద్యోగమా, జాబా, బిజినెసా, మన యొక్క పని, మన యొక్క పరిస్థితి, మనం తీసుకునే ఆలోచనలు ఏవైనా సరే, ఏదైతే దేవుని రాజ్య నివాసిగా, ఆయన యొక్క రాజ్యములో వారసునివిగా, వారసురాలిగా కాకుండా ఏదైనా నువ్వు ఉన్నావు అంటే దానిని విడచి దిగ్గున లేచి నీవు నీ రాజ్య నివాసిగా, నీకు ఇవ్వబడినటువంటి ఆ పరలోకపు రాజ్య నివాసిగా నీవు నిలువబడి ఏలుబడి చేయటానికి త్వరపడాలి. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు రాజాది రాజు, భూపతులకు అధిపతి, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, సమాధానాధిపతి, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, నిత్యుడగు తండ్రి అయిన వాడు తన కుమారుని యొక్క రాజ్య నివాసిగా నిన్ను నన్ను చేసినప్పుడు, ఆ రాజ్య నివాసిగానే నువ్వు అనునిత్యము
గ్రహింపు కలిగి ముందుకు సాగాలి కానీ ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు. హల్లెలూయా. కాబట్టి అనునిత్యము నీవు నడవాల్సింది, నీవు చూడాల్సింది, నీవు ఆలోచించాల్సింది, నీవు తలంచాల్సింది ఏంటంటే, నేను నా రాజు యొక్క కుమార్తెను, నా తండ్రి రాజాది రాజు, నా తండ్రి ప్రభువులకు ప్రభువు. నీ నోటితో ఇది తెలియపరచాలి. ఎప్పుడైతే నీ నోటితో తెలియపరుస్తావో, ఏదైతే నీ ఆలోచనలో, తలంపుల్లో, హృదయములో నిన్ను మోసపరుస్తూ, నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను కృంగదీస్తూ, నిన్ను బలహీనపరుస్తుందో అది ఏం చేస్తుందో తెలుసా? పారి ఉరుకుతుంది. ఎందుకు అంటే, ఎప్పుడైతే వాక్యమైనటువంటి ఆయన శరీరముగా వచ్చి, శరీరం దాల్చి శరీరముగా వచ్చి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు చీకటిలో ఉన్నవారు ఏం చూశారు? వెలుగు చూశారు. మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట నీ నోటిలో నుంచి వెడలుతుందో, ఏదైతే నిన్ను చీకటిలో, ఏదైతే నిన్ను కృంగదీస్తుందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏదైతే నీకు నష్టం చేకూరుస్తుందో, ఏదైతే నిన్ను కన్ఫ్యూజన్లో పడేస్తుందో, ఇమ్మీడియట్గా అది వెళ్ళిపోయి దేవుని యొక్క సమాధానం నిన్ను ఏలుతుంది. ఆ పరిస్థితుల్లో ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క పరిపాలన ఉంటుంది కనుక మిగతా అపవాది యొక్క కుయుక్తికి ఏమాత్రము స్థానము ఉండదు. హల్లెలూయా. చాలాసార్లు మనము ఆయన నోటి మాట మన నోటిలో ఉండాలి అంటే మనకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏందో తెలుసా? అదే కష్టమైన పని. గమనించారా? దేవుని వాక్కు నీ నోటిలో ఉండి పలికితే ఏ పరిస్థితి గుండా నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఆ పరిస్థితి పారిపోతుంది. అంటే మనకొచ్చే కష్టము, మనం చేయలేని పని అంతా ఏంటంటే ఆయన వాక్కును మన నోటిలో నుంచి పంపటం. వింటాం కానీ పంపం, పలకం. నువ్వు రాజు యొక్క స్థానములో ఉన్నావు. కింగ్షిప్ అనేది నీకు ఇవ్వబడి ఉంది. నీవు ఏలే వ్యక్తివి అన్న విషయం నువ్వు మర్చిపోతే బహు డేంజర్. రాజు ఎప్పుడు తన రాజ్యం గురించిన అవగాహన, తనకి ఇవ్వబడినటువంటి హోదా, ఆధిపత్యము, అధికారము సమస్తం ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. కాబట్టి ఆయన ప్రతి దానిని తన యొక్క ఆజ్ఞ చేత పరిపాలిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క మాటను నీ నోటిలో నుంచి నీవు పలకాలి. ప్రతి పరిస్థితుల్లో నీ నోటిలో నుంచి దేవుని మాట రావాలి. ఎందుకంటే ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడుదురో వారు ఆయన తన కుమారునికి కొలత లేనంతగా ఆత్మను అనుగ్రహించి ఆయన దేవుని మాటలే పలుకును. దేవాది దేవుడు నీకు తన ఆత్మను అనుగ్రహించి నిన్ను ఆయన ఆత్మ నివాసిగా చేసినప్పుడు, కొలత లేనంత అభిషేకంతో నిన్ను నింపినప్పుడు నీలో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి స్పందన ఎవరిదై ఉండాలంటే నీ తండ్రి రాజ్య నివాసిగా ఉండాలి. హల్లెలూయా. నీ తండ్రి రాజ్య నివాసిగా నీవు ఆ రాజ్య వారసురాలుగా నువ్వు వారసునిగా నీ నోటిలోంచి రావట్లేదు అంటే, నీ ఆలోచనలో అది ఉండటం లేదంటే సంథింగ్ డెవిల్ ఈజ్ చీటింగ్ యూ. అది మోసపరచటానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తుంది. కనుక ఎక్కడే కానీ మనము అనునిత్యము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్ అన్నటువంటిది ఏంటి అంటే, దేవాది దేవుడు ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను తన రాజ్య వారసులముగా చేయటానికి, ఆ కిరీటము ప్రతి ఒక్కరిపైన ధరింప చేయటానికి వచ్చి ఉన్నాడు. ఇది మొదలుకొని అనునిత్యము మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నా తలపైన అధిపతి ఆ రాజ్యం యొక్క కిరీటం ఉంది. నేను కిరీటం ధరించుకొని ఉన్నాను. నేను ఏలుబడి చేసే వ్యక్తిని, అపవాది చేత ఏలుబడి చేయబడే వ్యక్తిని కాదు. దానికి ఇంకా సమయం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి నీవు రాజాది రాజు యొక్క కుమారునివి, కుమార్తెవు. ఆ హోదా, ఆ ఆధిక్యత, ఆ అధికారము మహోన్నతమైనది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది సత్యము. తన కుమారుని యొక్క రాజ్యం ఏంటి అంటే ప్రేమతో కూడినటువంటి రాజ్యము. ఆ ప్రేమతో కూడినటువంటి రాజ్యాన్ని
సువార్త మనం ఎలా ప్రకటించాలి? మత్తయి సువార్త 24 అధ్యాయం 14 చూద్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త ఏ రాజ్యం? ఏ రాజ్యానికైతే నువ్వు వారసునిగా వారసురాలి అయ్యావో ఆ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడాలంట. ఏ రాజ్యంలో నీవు ఉన్నావో, ఏ రాజ్యమైతే నువ్వు ఏలుబడి చేస్తూ ఉన్నావో, ఏ రాజ్య పరిపాలనలో నీవు జీవనము సాగిస్తున్నావో ఆ రాజ్యమును గురించినటువంటి సువార్త లోకమందంతటా ప్రకటించాలంట. నిన్ను నన్ను ఆ రాజ్య వారసులుగా చేయటానికి కారణం ఏంటంటే నీ రాజ్యాన్ని విస్తరింప చేయటానికి. రాజుకు ఆ యొక్క అధికారము, ఆ యొక్క హోదా, ఆ కిరీటము, ఆ అభిషేకం ఎందుకు చేయబడుతుందంటే తనకు అప్పగింపబడిన ఆ రాజ్యమును విస్తరింప చేయటానికి, ఆ రాజ్యాన్ని వ్యాపింప చేయటానికి, ఆ రాజ్యము ద్వారా సమస్తాన్ని స్వతంత్రించుకోవటానికి. ఎందుకు అంటే ఆ రాజ్య వారసురాలుగా, కింగ్ ఆఫ్ కింగ్ యొక్క డాటర్గా, సన్గా నీకున్నటువంటి అధికారాన్ని బట్టి, నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క హోదాను బట్టి నీవు ఏం చేయాలంటే నీకు ఏవేవైతే ఏర్పాటు చేయబడి ఉన్నాయో వాటన్నింటినీ నీవు స్వతంత్రించుకుంటూ వెళ్ళాలి. రాజు ఏం చేస్తాడండి? ఆయనకు అభిషేకం చేసిన వెంటనే నాకు అభిషేకం చేయబడింది, కిరీటం ఇవ్వబడింది, ఇంకా సింహాసనానికి అత్తుకొని ఆ యొక్క రాజదండం పట్టుకొని కూర్చుంటాను, అట్లే కూర్చుంటాడండి? అభిషేకింపబడినది మొదలుకొని అనునిత్యము తన రాజ్య విస్తరణలో ఎన్నిటిని పొసెస్ చేసుకోవాలో, ఎన్నింటిని జయించుకోవాలో వాటన్నింటిని జయించుకుంటేనే అలుపు లేకుండా, విశ్రాంతి అనేది లేకుండా, అలుపు లేకుండా ఆ హోదాతో, అధికారముతో ఆయన ముందుండి అన్నింటినీ స్వతంత్రించుకుంటూ, జయించుకుంటూ, వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి పరిమితి ఉండొచ్చు, దీనికి లిమిట్ ఉండొచ్చు. బట్ నీ యొక్క రాజ్యములో నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క హోదా, నీకు ఇవ్వబడిన అభిషేకపు హోదా, ఆ అభిషేకము, నిన్ను అభిషేకించినటువంటి ఆ యొక్క ఆధిపత్యం ఎలాంటిదంటే అనునిత్యము నీవు ఆయన మాట ద్వారా ఏలుబడి చేసుకుంటూ వెళ్తావు. హల్లెలూయా! రెస్ట్గా కూర్చోవటానికి లేదు. గమనించండి, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజుగిన అలా ఉన్నాడు అంటే ఆయన రాజ్యం ఏమైపోతుంది? ప్రతి ఒక్కరు వచ్చి మీద పడి మొత్తాన్ని చితక కొట్టి అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయి ఈయనను కూడా భయంకరంగా మనం చూస్తాం కదా. పాత నిబంధనలో రాజులకు కళ్ళు ఊడబెరికి, కాళ్ళు ఊడబెరికి, తిప్పిట్టేసి ఇట్లా చేసి ఎంత హింసలు చేస్తారో కదా. అంటే నీకు ఇవ్వబడినటువంటి ఆధిపత్యాన్ని, హోదాను, అధికారాన్ని నీవు మరచి కూర్చుంటే అపవాది ఏం చేస్తుందంటే తన యొక్క ప్రతి దానిని మన మీద ఇంప్లిమెంట్ చేసి మనల్ని వాని స్వభావాలతో నింపబడడానికి ట్రై చేసి టోటల్గా మన తండ్రి నుంచి మనల్ని దూరం చేసి మనకి ఇవ్వబడినటువంటి ఆధిపత్యంలో మనము ఏలకుండా, జీవించకుండా, హుందాగా ముందుకు సాగకుండా మనల్ని బీభత్సం పట్టడానికి వాడు చేసే కుయిక్తే మనకు మరుపు. మనం మరవకూడదు, ఏమై ఉన్నామనేది మరవకూడదు. ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడాలి అని. ఏ రాజ్య సువార్త? భూపతులకు అధిపతి అయినటువంటి ఆయన ఈ భూమి మీదికి వచ్చి మనల్ని మన యొక్క పాపపు స్థితి నుంచి విడిపించి తన యొక్క వెలుగు, ప్రేమ, నీతి అయినటువంటి ఆ రాజ్యంలోనికి, నిత్యత్వము కలిగినటువంటి రాజ్య వారసులముగా మనం ఉండటానికి ఆయన వచ్చి కార్యం జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! కాబట్టి చాలాసార్లు క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. క్రిస్మస్ ట్రీ దగ్గర గిఫ్ట్స్ అన్నీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఆ గిఫ్ట్లు ఇవ్వటము. క్రిస్మస్ అంటే ఎప్పుడు మనం గిఫ్ట్ తీసుకోవాలనే మనసే కలిగి ఉంటాం. యేసయ్య దగ్గర నుంచి ఎప్పుడు ఆయన ఏం గిఫ్ట్ ఇస్తాడో, నాకు ఏ టైప్ ఆఫ్ డ్రెస్ ఇస్తాడో, ఏ టైప్ ఆఫ్ కార్ ఇస్తాడో, ఏ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ వస్తాయో, ఎప్పుడు గిఫ్ట్ రిసీవింగ్ మోడ్లోనే ఉంటాం కానీ ఆయనకు గిఫ్ట్ ఇచ్చే మోడ్లో మనం ఎప్పుడు రాలేదు. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన మనల్ని అడుగుతుంది ఏంటంటే నీవు ఆయనకు ఏమి బెస్ట్ గిఫ్ట్ ఇస్తావు? యూ కెన్ గిఫ్ట్ బెస్ట్ గిఫ్ట్ టు జీసస్. హల్లెలూయా! మనం చాలా తెలియమంతులం. మనం ఏ పాటి వారము,
యేసయ్యకు గిఫ్ట్ ఇచ్చేంత అంతటి వారమా? చాలా తెలివి మనకు. అయితే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నటువంటి బెస్ట్ గిఫ్ట్ మన దగ్గర నుంచి ఏంటి అంటే సోల్స్. ఇప్పుడే చదివాం కదా, మత్తయి సువార్త 24:14 వచనంలో మనం చదివా కదా, ఈ రాజ్య సువార్తను లోకమందంతటా ప్రకటించటం. హల్లెలూయా. నా బాధ్యత ఏంది అంటే ఆయన యొక్క రాజ్య సువార్తను లోకమందంతటా ప్రకటిస్తూ ఆత్మలను సంపాదించి ఆయనకు అప్పగించటం. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయనకి బెస్ట్ గిఫ్ట్ ఇస్తూ ఉంటావో ఆయనను నీవు సంతోషపరుస్తావు. యు విల్ మేక్ హిమ్ హ్యాపీ. యేసయ్యను మనం హ్యాపీ చేస్తే మనకు లాభమా నష్టమా? 100% లాభం. కాబట్టి ప్రభువును మనము హ్యాపీ చేయటానికి మనము చేయవలసినది మనకు చాలా క్లియర్ కట్గా తెలియపరచబడింది. కాబట్టి ఇది మొదలుకొని మన యొక్క కమిషన్, మన యొక్క బాధ్యత, మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆధిపత్యం కింద ఉన్నటువంటి ఆ యొక్క ఏంటి అంటే ఆత్మల సంపాదన. హల్లెలూయా. యేసు ప్రభువుకు మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఆత్మలను సంపాదిస్తూ ఆయన రాజ్యములో చేర్చటము, ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను వారు కూడా స్వతంత్రించుకున్నట్లుగా మనము చేయటము. హల్లెలూయా. ఎందుకంటే మనం చూస్తాం, అపోస్తుల కార్యంలో చూస్తాము, కొర్నేలి కుటుంబంలోనికి పేతురుని పిలుచుకున్నప్పుడు ఆయన ఇంకా వెడలి మాట్లాడక మునిపే పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడి వారు ఆత్మతో నిండి ప్రవచించడం, అన్య భాషలతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మని యొక్క తీవ్రత ఎంతుంది అంటే అన్యజనులకు సహితము వీరి వలె ఆయన వారిని నింపి ఆత్మను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన చెప్తాడు, అరే వీళ్ళకు కూడా మనవలే దేవుడు తన ఆత్మను నింపి కృపను అనుగ్రహించాడు అని. అంటే మనం అనుకుంటున్నాం మనం మాత్రమే క్రిస్టియన్స్మి, మనం మాత్రమే ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాము, మనం మాత్రమే ఆయన సంతానం అనుకుంటున్నాం. అయితే ఆయనకు ఇంకెంతమంది సంతానం ఉన్నారో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు ఆయన వారు గ్రహించక మునిపే తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని, తన స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడు. అయితే ఎందుకు వారు ఇంకా చర్చిల్లోకి రావట్లేదంటే దానికి కారణం మనమే. రక్షణ పొంది ఉన్నా గ్రహించుకున్న మనము గ్రహించలేనటువంటి వారికి వెళ్ళి అది తెలియపరిచి వారిని తీసుకొని రావటానికి మనము సోమరిగా కూర్చున్నాం. రాజ్యాధికారం నీకు ఇవ్వబడి ఉంది, రాజదండం నీ చేతిలో ఉంది, రాజు యొక్క అభిషేకింపబడిన కిరీటము నీకు పెట్టబడి ఉంది. కానీ నీవు సింహాసనంలోనే కూర్చున్నావు, కానీ నీవు పరిపాలన చేయడం అనేది టోటల్గా మర్చిపోయావు. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటిది, ప్రభు మనల్ని త్వర పెడుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఈ రాజ్య సువార్తను, నీ రాజ్య సువార్తను. ఎవరి సువార్త? నీ రాజ్య సువార్తను. ఏ రాజ్యానికి నీవు వారసునివో వారసురాలివో ఆ రాజ్య సువార్తను నీవు లోకమందంతటా ప్రకటించాలి. హల్లెలూయా. నీ రాజ్యంలోనికి వారిని తీసుకొని రావాలి. హల్లెలూయా. కాబట్టి అది మనం చేయటానికి, అది చేస్తే ఏమవుతుందంటే యేసయ్యకు సంతోషం అవుతుంది. యు మేక్ జీసస్ హ్యాపీ. హల్లెలూయా. ఎప్పుడైనా యేసయ్యను హ్యాపీ చేస్తే మనకు ఏ కొరత ఉండదు. ఆమేన్. ఫార్ములా ఎక్కడికి వెళ్తుంది? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు సమస్తం మీకు అనుగ్రహింపబడును. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను పాటించిన ఫార్ములా సీక్రెట్ ఏంటంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికాను, అప్పుడు ఆయన నాకు సమస్తమును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేని గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు, దేని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, దేని గురించి నేను ఏడవాల్సిన అవసరం లేదు, దేని గురించి నేను నిరీక్షణ కోల్పోయి కృంగిపోయి ఇబ్బందులు పడి అపవాది చేత ఏలుబడాల్సినటువంటి అవసరత నాకు లేదు. ఎందుకు అంటే నేను మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన నాకు శ్రేష్టమైన తన యొక్క ఉద్దేశము, తన చిత్తములో ఉన్నది ఆయన నా జీవితంలో జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనము ఆయన రాజ్య నివాసులముగా ఈ రాజ్య సువార్త, ఈ రాజ్యాన్ని నువ్వు ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాన్షన్, వ్యాపింప చేయాలి. చాలాసార్లు నాకే ఇవన్నీ ఉన్నాయి, నేనెప్పుడు పోవాలా, నేను మాట్లాడితే ఎవరు వింటారు, నాతో అయ్యే పనేనా, ఇలాంటి మాటలతో అపవాది నిన్ను చీట్ చేస్తుంది.
నీవు యేసు ప్రభువును హ్యాపీ చేయకుండా నిన్ను స్తబ్దంగా పెడుతూ ఉంది. అలా ఉండొద్దు. అదే మనకి ఈ సీజన్లో మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుతుంది. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు వారికి మనము ఈ క్రిస్మస్ సీజన్ మొదలుకొని మనం ఆయనకు మంచి బహుమానం ఇచ్చే వారముగా అనునిత్యము మనము గ్రహింపు కలిగి ఉందాము. ఆ పనిని చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ గ్రేటెస్ట్ గిఫ్ట్, గొప్పదైనటువంటి ఆ బహుమానాన్ని నువ్వు ఆయనకు బహుకరించి ఆయనను సంతోషపరచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనము దేవుని ఎదుట ఎప్పుడైతే ఈ యొక్క ఏ స్థానం ప్రభు ఏదైతే మనకు అనుగ్రహించాడో ఆ స్థానం, ఆ ధన్యత, ఆ పొజిషన్ మనం తీసుకోవటం ద్వారా మనలో ఏముంటుందంటే హంబుల్నెస్. మనం చూస్తాం కదా, 24 పెద్దలు తమ కిరీటాలను తీసి ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తాం. అంటే ఎప్పుడైతే మనము ఆ గ్రహింపులో, ఆ రాజ్య సువార్తలో ముందుకు వెళ్తూ ఉంటామో మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా, నేను ఏదైతే చేస్తున్నానో అది నా సొంతంగా నేను చేయలేను, నీవు లేకుండా నేనేమీ చేయలేను. ఐ కెన్ డూ నథింగ్ వితౌట్ యూ జీసస్, బట్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ విత్ యూ. హల్లెలూయా. నీ ద్వారానే, నీ వలననే, నీతోనే నేను ఏదైనా చేయగలుగుతాను. ఆమేన్. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనకు ఆయన అభిషేకించబడినటువంటి ఆ హోదాను అనుగ్రహించినటువంటి స్థితిలో అనునిత్యము నీవు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆయన మాట నీ నోటి ద్వారా నీవు నీ యొక్క రాజ్యాన్ని పాలించాలి, ఏలాలి, సమస్తాన్ని. హల్లెలూయా. ఏదైనా సరే. ఆమేన్. యోహాను సువార్త 20వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. హల్లెలూయా. స్పష్టంగా యేసు ప్రభువారు మనకిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, తండ్రి ఏ విధంగా అయితే నన్ను పంపాడో నేను మిమ్మల్ని ఆ విధంగా పంపాను. దేవాది దేవుడు ప్రభు అయిన క్రీస్తుని భూమి మీదకి ఎలా పంపాడు? కొలత లేనంత ఆత్మనిచ్చి, పరిశుద్ధాత్మునితో అభిషేకించి, శక్తితో, అధికారముతో ఆయన ప్రజలకు మేలు చేయించు సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి నన్ను ఏ విధంగా అయితే పంపాడో నేను మిమ్మల్ని ఆ విధముగా పంపుతున్నాను. హల్లెలూయా. అంటే 22వ వచనం చదువుదాం మరి ఒకసారి. ఆయన చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండినిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువును పంపిన విధానంలో యేసు ప్రభు వారు కూడా మనల్ని, నిన్ను నన్ను పంపినట్లుగా ఏమంటున్నాడంటే, తన ఆత్మను నీ యందు నివాసము ఉండునట్లుగా పంపించినటువంటి ఆయన నీకు, తండ్రి అయిన దేవుడు నాకు ఏది ఇచ్చాడో అది నేను నీకు ఇచ్చి ఉన్నాను. కాబట్టి నీ నోటి మాటతో నీవు ఎవరి పాపాలను క్షమిస్తావో, ఎవరిని క్షమిస్తావో వారు క్షమింపబడతారు, ఎవరివి అలానే ఉండనిస్తావో అట్లే ఉంటాయి. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా వినాలి. నీకు ఇవ్వబడినటువంటి ఆధిపత్యము, అధికారము, అథారిటీ ఏంటి అంటే, నీవు ఆయన యొక్క ఆత్మ నివాసముగా ఉన్నటువంటి నీవు, ఆ రాజ్య నివాసిగా ఉన్నటువంటి నీవు, నీకు ఇవ్వబడినటువంటి హోదా ఏంటి అంటే, నీవు ఎవరిని క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. ఎంత ఆధిక్యత! దూషణ చేస్తున్నావమ్మా అని మాత్రం అనకండి. ఎందుకంటే యేసుప్రభు వారిని కూడా అన్నారు, దేవుని కుమారుని అంటున్నాడు, పాపాలు క్షమింపబడినాయి అని అనటానికి తనెవరు? అలా వద్దు. ఆయనే స్వయంగా మనకు చెప్తూ ఉన్నాడు,
నీవు ఆయన నివాస స్థానముగా, ఆయన రాజ్య నివాసిగా నీకు ఇవ్వబడినటువంటి ఆధిపత్యము, హోదాను బట్టి ఎవరి పాపాలైతే నువ్వు క్షమిస్తావో అవి క్షమింపబడతాయి, ఎవరివి నువ్వు నిలువనిస్తావో అవి నిలిచి ఉంటాయి. అంటే నీ బంధువులు, నీ సన్నిహితులు, నీ యొక్క దగ్గర వాళ్ళు, ఇరుగు పొరుగు వారు ఎవరి విషయంలో అయినా సరే నీవు వారిని క్షమించవలసినటువంటి వాటిలో క్షమిస్తూ వారికి ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తూ వారు కూడా ఈ రాజ్యములో మెంబర్స్గా ఉన్నట్లుగా నీవు పని చేయటమే. హల్లెలూయా. అనుకున్నాం కదా, రాజు ఎప్పుడు ఊరక కూర్చోడు, అనునిత్యము వెళ్తూనే ఉంటాడు, జయిస్తూనే ఉంటాడు, వాటిని స్వతంత్రించుకుంటూనే పోతూ ఉంటాడు. తృప్తి ఉంటుందా? కాదు, ఎండు వరకు అన్నింటినీ జయించి అన్నింటినీ తన యొక్క ఆ యొక్క సామ్రాజ్యములో ఆయన దానిలో వాటిని కలుపుకోవాలన్నదే ఆ రాజుకి ఇవ్వబడినటువంటి పని తీవ్రత. కాబట్టి నీకు నాకు ఆయన ఆ ఆధిక్యత ఇచ్చాడు గనక అనునిత్యము ఈ రాజ్య సువార్తను లోకమందంతటా ప్రకటిస్తూ నీకు ఇవ్వబడినటువంటిది నీ ఆలోచనలో కానీ, మనసులో కానీ, తలంపుల్లో కానీ, నీ నోటి మాటల ద్వారా కానీ ఎవరిని నువ్వు క్షమిస్తావో వారు క్షమింపబడతారు, వారి పాపాలు క్షమింపబడతాయి. ఈ యొక్క మాటను ప్రభువు మనకిస్తున్నటువంటి ఈ యొక్క జీవము, శక్తి అయినటువంటి ఆ మాట, ఆయన మాట వెడలిన తోడనే ఆ జీవములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట జీవము, శక్తియు నై ఉన్నటువంటి మాట. ఆయన మాట వెడిలితే చనిపోయి 4 రోజులు సమాధి చేయబడి శరీరము కుళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ నిర్జీవము, అసలు జీవమే లేదు, కుళ్ళిపోయినటువంటి స్థితిలో సహితము ఆ జీవము, శక్తి అయినటువంటి మాట వెడలగానే దానిలోనికి జీవం వచ్చి తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే పరిశుద్ధాత్ముడు నీ యందు నివసిస్తూ ఉన్నాడు గనక నీ నోటి మాట ద్వారా జీవము లేని ప్రతి పరిస్థితుల్లో జీవాన్ని నింపే మాట అయి ఉంది నీది. హల్లెలూయా. అది పరిస్థితి ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే. హల్లెలూయా. ఎందుకు అంటే మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుని యొక్క స్టైల్లోనే తన సంతానము ఉండాలి. కుమారుడైనా కుమార్తె అయినా సరే నీ తండ్రి స్టైల్లోనే నువ్వు జీవించాలి. నీ తండ్రి స్టైల్ ఏంటో తెలుసా? ఏమీ లేదు అన్నా సరే ఆయన ఏం చేశాడంటే లెట్ దెర్ బి ఎ లైట్, వెలుగు కలుగును గాక అన్నాడు. ఆయన మాట వెడలి ఏమీ లేని ప్లేస్లో ఆ వెలుగును నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే నీ యందు నివసిస్తున్న ఆత్మ ద్వారా నీ తండ్రి స్టైల్లో ఏ పరిస్థితి అయితే ఏ విధంగా ఉందో, అది ఉండకూడని స్థితి అయితే ఏ విధంగా ఉండాలో అది ఉండున్నట్లుగా నీవు పలుకుతూ నువ్వు సాగు. నిశ్చయముగా ఆ పరిస్థితి ఎట్లా ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావో ఆ స్థితిలోనికి నీ నోటిలో నుంచి వెడిలిన జీవము, శక్తినై ఉన్నటువంటి ఆ మాట ఆ పనిని జరిగించి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును కాక. కాబట్టి మనము గృహంలో అయినా, బిజినెస్లో అయినా, ఉద్యోగాల్లో అయినా, మన ప్రతి పనిలో అయినా, ప్రతి ప్రొఫెషన్లో అయినా, ప్రతి స్టడీలో అయినా, దేనిలో అయినా సరే ఎలా ఉండకూడదు ఉందో, ఎలా ఉండాలని అనుకుంటున్నావో అది ఉండునట్లుగా నీ నోటి మాట పలకాలి. నీ నోటిలో దేవుని మాట. ఎందుకు అంటే నీవు ఆయన ఆత్మతో నింపబడి ఆయన రాజ్య నివాసిగా ఉన్నటువంటి నీవు, ఆయన ఆత్మతో నింపబడిన నీవు ఆయన సంతానము గనక నీ నోటిలో నుంచి ఆయన మాటలు మాత్రమే వస్తాయి. హల్లెలూయా. చాలాసార్లు ఇది మరుపు తెప్పించినప్పుడు అపవాది ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నింటినీ మన నోటి ద్వారా, మన ఆలోచన ద్వారా, మన స్పందన ద్వారా, మన హృదయం ద్వారా పలికించటానికి, ఆలోచించడానికి, తలంచటానికి, వాటిని నెరవేర్చుకోవటానికి వాని కుయుక్తి బహుభయంకరంగా ఉంటుంది. అది గ్రహించకపోతే, నీ నోటిలో ఆయన మాట ద్వారా నీవు దానిని జయించకపోతే అది చాలా మోసము. ఆ మోసము దాని కుయుక్తి ఏంటి అంటే నరకములోనికి తీసుకెళ్ళటానికి అది చేస్తుంది. నరక అంటే ఈ భూమి మీద ఉండగానే నరకప్రాయం చేయటానికే దాని యొక్క కుయుక్తి కనుక ఆ కుయుక్తిలో మనం పడకూడదు. ఎందుకంటే మనం అపవాది యొక్క కుయుక్తులను ఎరగని వారము కాదు. ఎందుకు ఎరగని వారము కాదు అంటే ఏ రాజ్యంలో మనం ఉన్నామో ఆ రాజ్యానికి సంబంధించిందే మనకు తెలుసు. అప్పుడు మన రాజ్యానికి సంబంధించింది కాకుండా ఏదైనా ఉంది అంటే అది అపవాదిది అన్న విషయం మనకు
తెలుసు. అందుకనే మీరు అపవాది యొక్క కుయుక్తులను ఎరగని వారు కాదు కనుక మీరు వారిని జయించి ఉన్నారంటారు. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. యేసు ప్రభువారు దేవాది దేవుని యొక్క కుమారుడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి భూపతులందరికీ అధిపతి అయినటువంటి ఆయన తన కుమారునిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచటానికి. హల్లెలూయా. ఏ క్రియల ద్వారా అయితే మనం కృంగుతున్నామో, ఏ క్రియల ద్వారా అయితే మనం నష్టపోతున్నామో, ఏ క్రియల ద్వారా అయితే మనకు నెమ్మది సమాధానం లేకుండా అల్లాడుతున్నామో, అటు ఇటు కొట్టులాడుతున్నామో, పరిష్కారం లేక బాధపడుతున్నామో, ఆ క్రియలన్నింటినీ నశింప చేయటానికే కుమారుడి లోకానికి పంపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే ఈ లోకానికి పంపబడ్డాడో అదే విధానంలో మనల్ని ఈ భూమి మీద పంపుతున్నట్లుగా మనం ఆయన మాట వింటూ ఉన్నాం. అంటే నీవు రక్షింపబడింది, నీవు ఆయన రాజ్య నివాసిగా చేయబడింది. ఎందుకు అంటే అపవాది యొక్క క్రియలను నాశనం చేయటానికి. హల్లెలూయా. ఏదైతే కలుగుతుందో, ఏదైతే అనిపిస్తుందో దాన్ని నాశనం చేయడం ఎవరి చేతిలో ఉంది అంటే నీ చేతిలోనే ఉంది. నీకే అధికారం, ఆధిపత్యం ఇవ్వబడింది. ఎలా నీవు అపవాది క్రియలను నాశనం చేస్తావు, నశింప చేస్తావు? ఆయన మాట నీ నోటిలో ఉండటము ద్వారా, నీ నోటి ద్వారా ఆయన మాటను నువ్వు పలకటము ద్వారా, నీవు డిక్లేర్ చేయటం ద్వారా, ప్రకటించటం ద్వారా అపవాది నీ వైపు తలపెట్టిన ప్రతి దానిని నీవు డెస్ట్రాయ్ చేస్తావు, నాశనం చేస్తావు. హల్లెలూయా. అది వ్యాధి అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, కృంగుదల అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ప్రతి పరిస్థితుల్లో బాధ అయ్యుండొచ్చు, చిక్కు వీడని సమస్య అయ్యుండొచ్చు, పరిష్కారం లేని పరిస్థితి అయ్యుండొచ్చు. ఏదన్నా అవని దాని అంతటికి పరిష్కారం నీలోనే ఉంది, నీకే ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. అదంతా స్వతంత్రింప చేయటానికే ఈ క్రిస్మస్ సీజన్ దేవాది దేవుడు కుమారునిగా ఈ లోకానికి పంపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఓవరాల్ జిస్ట్ ఏంటి అంటే క్రిస్మస్ సీజన్ జాయ్ఫుల్, అభిషేకము, ప్రాస్పరస్, శక్తివంతమైనటువంటిది. కాబట్టి ఆయన ఆల్రెడీ వచ్చి జరిగించాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని అదే విధానంలో మూవ్ అవ్వమంటున్నాడు. కాబట్టి మీరు ఇది మొదలుకొని ఆ రాజ్య నివాసులుగా ఆయన ఏ విషయాలనైతే ఆయన స్వభావము, ఆయన గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క అభిషేకము, ఆయన యొక్క హోదా, ఆయన సమస్తము ఇప్పుడు నీకు స్వతంత్రింప చేయబడేవి. కాబట్టి వాటన్నింటితో నీవు మూవ్ అవ్వాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది దానికి సిద్ధపడి ప్రభువా నీవు అనుగ్రహించినటువంటి ఆ యొక్క హోదా, ఆ ధన్యత, ఆ అధికారం, ఆ అభిషేకం, ఆ శక్తితో ఆ అధికారంతో నేను ఏలుబడి చేస్తాను ఇది మొదలుకొని అన్న వారందరూ లేచి నిలవబడవలసిందిగా మీ కుడి చెయ్యి ఎత్తి ప్రభువుతో మీ మనసుల్లో ఆయనకు అప్పగించండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇది మీరు గ్రహిస్తారో మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత పారిపోతుంది. ఎప్పుడైతే ఆయన వాక్కు అయినటువంటి ఆయన ఆ చీకటి ప్రదేశంలో సంచరిస్తూ ఉండగానే వారికి వెలుగు కలిగినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రాంతంలో మృతులు మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి జీవము కలిగెను అని చూస్తూ ఉన్నాం. అయితే ఇదే సమయములో మీ ప్రతి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో చీకటిగా ఉందో, ఏ పరిస్థితుల్లో జీవము లేనట్టుగా ఉందో, ఏ ఆలోచనలో, ఏ తలంపులో, దేనిలో ఉందో అది ఇప్పుడే వెలుగును చూడబోతూ ఉంది. ఇప్పుడే ఆ నిర్జీవమైన ప్రతి పరిస్థితి జీవములోనికి రాబోతూ ఉంది. ఇప్పుడే రాబోతూ ఉంది. అన్ని భాషలతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ అభిషేకంలో మీరు మూవ్ అవుతున్నట్లు, మీ యొక్క ఆధిక్యతలో మీరు లేచి నిలవబడినట్లు, మీకు ఇవ్వబడినటువంటి ఆ రాజ్య నివాసంలో ఆ యొక్క అభిషేకపు కిరీటములను మీరు ధరించుకున్నటువంటి వారిగా ఏలబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్.
Elmbra clasa. Leprechaun pro. Ambra glasa small mrehesekete. Thank you, wonderful Holy Spirit. ఇప్పుడే పరలోకము మీ చేతి వైపు చూస్తూ ఉంది. ఇప్పుడే మీ ప్రతి పరిస్థితుల్లో మీ నోటి మాట, ఆయన మాట మీ నోటిలో నుంచి వెడలుతూ ఉంటుండగా ఆ ప్రతి పరిస్థితి వెలుగును చూస్తూ ఉంది. ఓ మీ నోటి మాట, ఆయన మాట మీ నోటిలో ఉంటుండగా ప్రతి నిర్జీవమైన, ప్రతి చిక్కు విడని, ఓ ప్రతి దానిలో జీవము నింపబడుతూ ఉంది. ప్రతి దానిలో జీవము నింపబడుతుంది. ఆయన ఇప్పుడే మీరు పలుకుతున్న తోడనే పరలోకపు దూతలు వెళ్ళి ఏ పనులు చేయవలసిందో వారు మోగుతూ ఉన్నారు. ఓ ఆయనను స్తుతించండి. లహజకాసెకెలే మెహెసోకోతో లెంబ్రకే చెనే ప్రెహెల్ మహజకాసా రాల్మ్రా. ఆయనే మీ ప్రతి ఒక్కరి తలపైన ఆ అభిషేకపు మహిమ ప్రభావపు కిరీటమును ధరింప చేస్తూ ఉన్నాడు. రిసీవ్ ఇట్. అది గ్రహించండి. రిసీవ్ దట్. ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి దానిని గ్రహింపులో దాన్ని స్థిరపరచబడి తమ్మును తాము అప్పగించుకున్నటువంటి నీ సంతానమును మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క గ్రహింపులో స్థిరపరచబడి అనునిత్యము సాగుదురు కాక ప్రభువా. మీ రక్త ప్రోక్షణకి తీసుకొని వస్తూ మీరు ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి, మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి, మీరిచ్చిన విడుదల విమోచనను బట్టి, మీరిచ్చిన ఆధిపత్యపు అభిషేకపు ఏలుబడిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.